ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి అందరికీ తెలుసు. మరి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎవరు చేస్తే మంచిది, అసలు ఫిక్స్డ్ డిపాజిట్స్ వల్ల మనకు రిటర్న్స్ అనేది ఎలా ఉంటాయి అనే వాటి గురించి కూడా ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. సార్ హాయ్. హలో అండి. ఆంఫీ అండ్ ఐఎంఎఫ్ రిజిస్టర్డ్ అడ్వైజర్ మీరు. సో మెయిన్గా అయితే ఇలాంటి వాటిలో అడ్వైజ్ చేయడానికి యువర్ ద పర్ఫెక్ట్ పర్సన్. ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కరెక్ట్ ఉంటుంది, ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ద ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా చెప్పండి. షూర్ అండి. మనం మెయిన్ అడ్వాంటేజెస్ చూద్దాం. ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఖచ్చితంగా మనకి రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా మనకి ఇంత పర్సెంటేజ్ వస్తుంది అనేసి మనం ముందే డిస్క్లోజ్ చేస్తారు. మార్కెట్కి లింక్ ఉండదు ఇది. ఓకే, టెన్యూర్ కూడా మనకి 7 days నుంచి 10 years వరకు. ఓకే, అంటే 45 days, 90 days, 120 days ఇట్లా డిపెండ్స్ అనమాట. కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి ఒక పర్సంటేజ్, ఒక 0.25%, 0.5% ఎక్కువ ఇస్తారు కొన్ని బ్యాంక్స్. సో ఇవి అడ్వాంటేజెస్. అండ్ ఇంకోటి వచ్చేసి లోన్, మనకి ఫిక్స్డ్ డిపాజిట్ యాజ్ ఎ ష్యూరిటీగా పెట్టుకొని మనకి ఒక 90% వరకు లోన్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ ద ఫిక్స్డ్ డిపాజిట్ బేసిక్ రూల్స్. దీనివల్ల అడ్వాంటేజెస్ దీనివల్లనే మన ట్రెడిషనల్ వేలో ఉన్న ఇన్కమ్స్ కానీ, ట్రెడిషనల్ వేలో ఉన్న సేవింగ్స్ కానీ అన్ని ఫిక్స్డ్ డిపాజిట్కి వెళ్ళిపోయినాయి. ఒకసారి మనం బ్యాక్కి వెళ్ళి చూసుకుంటే ఒక 20-25 years బ్యాక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ వాజ్ ద మోస్ట్ ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. బికాజ్ ఎందుకు అంటే అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%, 14% కూడా ఇచ్చిన ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి 20 years, 15 years బ్యాక్. అంటే మనం మార్కెట్కి సంబంధం లేకుండా 12%, 14% జస్ట్ వాళ్ళు గ్యారెంటీగా అమౌంట్ ఇచ్చేసేది అనమాట మనకి. కానీ మన మైండ్ సెట్, మన ఇండియన్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒకసారి అది అంత వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు అదే కన్సిడర్ చేస్తాము అనేసి అట్లాగనే కంటిన్యూ అయిపోతుంది. యూజువల్గా మా అమ్మ కూడా సార్ ఏంటంటే ఒక 2 lakhs 3 lakhs ఉన్నాయంటే ఎందుకు నాన్న ఎఫ్డీ చేసేసి అయిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. కరెక్ట్. అయితే ఇప్పుడు మనం చాలా మంది ఇగ్నోర్ చేసేది ఏంటి అంటే పర్సంటేజ్ ఎంత వస్తుంది అనేది చాలా తక్కువ మంది చూసుకుంటారు. వాళ్ళు ఎంత ఇస్తే అంత ఫిక్స్డ్ డిపాజిట్ అది సేఫెస్ట్ అనేసుకొని ఎంత ఇస్తున్నారు, ఓకే, దట్స్ అ ఫైన్ థింగ్. కానీ అప్పుడు ఎంత ఉంది ఇంట్రెస్ట్ రేట్, ఇప్పుడు ఎంత ఉంది అనేది ఎవరు కన్సిడర్ చేయరు. సో ఇక్కడ ఒక రూల్ మాట్లాడుకుందామండి మనం, రూల్ ఆఫ్ 72 అని. మనకి మన అమౌంట్ ఎంత ఎప్పుడు డబుల్ అవుతుంది అనే దానికి ఈ రూల్ పనికొస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఎక్కడైనా సరే మనకి ఇంట్రెస్ట్ రేట్ డిస్క్లోజ్ చేస్తారు కదా. ఇంట్రెస్ట్ రేట్ డిస్క్లోజ్ చేసినప్పుడు మనం 72ని డివైడ్ చేయాలి ఆ ఇంట్రెస్ట్ రేట్తో డివైడ్ చేస్తే మనకి ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ అనేది నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనమాట. ఎన్ని ఇయర్స్లో మన క్యాపిటల్ డబుల్ అవుతుంది. ఇంతకుముందు మీరు ఎగ్జాంపుల్లో ఒక 2 lakhs చెప్పారు కదా. 2 lakhs మీకు ఎన్ని ఇయర్స్లో డబుల్ అవుతుంది అనేసి మనం రూల్ ఆఫ్ 72తో క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 72/7% వేసుకోవాలి. ఓకే, 7%, 8% వేసుకోవాలి. 10 years, 11 years, 12 years అట్లా వస్తుంది అనమాట. సో మీరు అదే మ్యూచువల్ ఫండ్స్లో మనం రెగ్యులర్గా మాట్లాడే టాపిక్, మ్యూచువల్ ఫండ్స్లో మనం 15%, 20% చేసుకుంటే మీకు 5 years, 4 years, 6 years అలా వస్తుంటాయి. డిపెండ్స్ ఆన్ పర్సంటేజ్, డిపెండ్స్ ఆన్ ఇయర్స్. అది అట్లా వస్తుంది. 4 years నుంచి 6 years వరకు ఉంటుంది. CAGR 15% పెట్టుకుంటే. సో ఇక్కడ రిస్క్ ఉంది అంటే రిస్క్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంది, ఎఫ్డీలో రిస్క్ ఉండదు. సో సేఫెస్ట్ థింగ్. సో ఇంకా నెక్స్ట్ మనం ఇప్పుడు వచ్చేది కొంచెం అంటే కాయిన్కి నెక్స్ట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ థింగ్ మనకు వచ్చేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లు. ఎందుకు తక్కువ, దేనికి మనం కంపేర్ చేసి చూడాలి అనుకుంటే ఇన్ఫ్లేషన్కి చూసుకోవాలి ఫస్ట్ థింగ్. ఇమీడియట్ థింగ్ ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా ఫస్ట్ ఇన్ఫ్లేషన్కి చూసుకోవాలి. ఓకే, ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, 6%, 7%. మనకు రిటర్న్ ఎంత వస్తుంది, సేమ్ 6%, 7% వస్తుంది. అంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుందా, లాస్ అవుతున్నామా? లాంగ్ టర్మ్లో డెఫినెట్గా లాస్ అవుతున్నాం. ఈరోజు ఒక 1 lakh rupees మనం ఎఫ్డీ చేస్తే నెక్స్ట్ ఇయర్కి 7% వచ్చిందంటే 1,07,000 వచ్చింది అనుకుందాం. మీకు ఇంట్రెస్ట్ పెరిగినట్టు మీకు నెంబర్లో కనిపిస్తుంది, కానీ యాజ్ ఎ రూపీ వాల్యూ ఇన్ఫ్లేషన్ ప్రకారం మనకు అది డిప్రిషియేట్ అయినట్లు. సెకండ్ థింగ్, మనకి కాంపౌండింగ్ అనేది ఎక్కడ ఉండదు. చాలామంది ఏం చేస్తుంటారు అంటే కొంచెం హెక్టిక్ ప్రాసెస్ ఇది. 45 daysకి 90 daysకి ప్రతిసారి బ్యాంకుకి వెళ్ళేసి వచ్చిన ఇంట్రెస్ట్ని మళ్ళీ దానిలో ఇంక్లూడ్ చేసుకొని మళ్ళీ ఎఫ్డీ చేస్తుంటారు.
అంటే అమౌంట్ విత్డ్రాల్ చేయకుండా దాని మీద దానికే. ఎగ్జాక్ట్లీ, చాలా మంది ఇలా చేస్తుంటారు. మ్మ్. వాళ్ళు ఏమంటారంటే ఇది ఒక ఆర్డీ లాగా అవుతుంది, ఇది ఒక కాంపౌండింగ్ అవుతుంది ఇక్కడ కూడా, కానీ ఎంత అవుతుంది అనేది ఎవరు చూడరు. మ్మ్. అది ఎంత ఒక 0.5% కూడా కాదు, 0.5 to 1% కూడా కాదు. మ్మ్. ఎందుకంటే మీరు 3 monthsకి 90 daysకి ఎంత పర్సెంట్ జనరేట్ అవుతుంది? చాలా తక్కువ చాలా అవుతుంది. తక్కువ అవుతుంది. దాన్ని కూడా ఒక గ్లామరస్గా చెప్పేసి మీకు అట్లా ప్రాసెస్ చేపిస్తారు, అదే నిజమని నమ్ముకుంటారు. అక్కడ ఒక మిస్టేక్, కాంపౌండింగ్ అనేది కాదు. సెకండ్ థింగ్, మీకు ట్యాక్స్ ఎంత కడుతున్నారు ఫిక్స్డ్ డిపాజిట్లో, అది ఎవరు కన్సిడర్ చేయరు. ఒక పర్సన్, ఒక ఇన్వెస్టర్ని నేను డైరెక్ట్గా మీరు మీ ఎఫ్డి మీద ఎంత ట్యాక్స్ కడుతున్నారంటే అతను చెప్పలేకపోతున్నాడు. ఫ్రాంక్గా చెప్పాలంటే 99% ఎవరైతే ఎఫ్డి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. యా. కానీ మీరు కన్సిడర్ చేయాల్సిందే. ఎందుకు అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో మీరు వచ్చే ఇన్కమ్ని మీ ట్యాక్స్ బ్రాకెట్కి ఈక్వేట్ చేసి మీరు ట్యాక్స్ కట్టాల్సిందే. ఇప్పుడు 30% ట్యాక్స్ బ్రాకెట్ ఉన్నారంటే మీరు ఎంత ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నారో 30% మీరు ట్యాక్స్ కట్టాల్సిందే. సో ఈ థింగ్స్ ఎవరు కన్సిడర్ చేయరు, జస్ట్ ఎఫ్డీ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. లాస్ట్లో తెలుస్తుంది వాళ్ళకి ఓవరాల్గా, అరే నాకు ఈ ఇయర్లో ఇంత ట్యాక్స్ పడింది అనుకుంటా, కానీ దేని వల్ల అంత పడ్డది కూడా ఇన్ డీటెయిల్గా చూడరు, కానీ ఖచ్చితంగా చూడాల్సిందే. ఓకే, అదొకటి. అండ్ మీకు లిక్విడిటీ అనేది ఎక్కడ ఉండదు ఫిక్స్డ్ డిపాజిట్లో. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ 2 yearsకి చేస్తాడు, లేకపోతే 90 daysకి చేసినా కూడా, చాలా మంది 90 days చేస్తారు కదా, 45 days 90 daysకి 90 days చేసినా కూడా ఇన్ బిట్వీన్ ఏదైనా రిక్వైర్మెంట్ వస్తే మళ్ళీ ఎఫ్డీ బ్రేక్ చేయాలి. ఎఫ్డీ బ్రేక్ చేస్తే ఏమవుతుంది, ఛార్జెస్ పడతాయి. మీకు వచ్చే ఇంట్రెస్ట్కి ఆ ఛార్జెస్కి మళ్ళీ అవసరం లేదు. అంటే అక్కడ నెగిటివ్లోకి వెళ్ళిపోతాం తప్ప ఎగ్జాక్ట్లీ పాజిటివ్ అనేది ఉండదు. అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో టీడీఎస్ ఛార్జెస్ కూడా పడతాయి. సో ఇట్లా అంటే డిసిప్లిన్డ్గా వెళ్తున్న వాళ్ళకి ఇది కొంచెం బెటరే, కాకపోతే ఎంత బెటర్ అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అసలు నిజంగా ఎఫ్డి అసలు నిజంగానే వేస్టా అంటే కాదు, ఎవరెవరికి పనికి వస్తుంది అని కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, ఎవరికి పనికి వస్తుంది అంటే హూ ఆర్ అబోవ్ 60, అబోవ్ 65, అబోవ్ 70, అంటే వాళ్ళకి ఈ టెక్నాలజీ రిలేటెడ్ కానీ ఏది అవసరం లేదు, మాకు జస్ట్ అమౌంట్ ఉంటే చాలు, మాకు ఏదైనా ఎమర్జెన్సీలో 1 or 2 yearsలో అవసరం పడుతుంది తీసుకుంటామంటే దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఎఫ్డి, దే కెన్ టేక్ ఎఫ్డి ఫర్ దట్ డ్యూరేషన్, ఆ డ్యూరేషన్ ప్రకారం. కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఇంకా అడ్వాంటేజ్ ఎక్కడ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అయినందుకు వాళ్ళకి ఇంకొక 1 or 2% ఇంకా ఎక్కువ వస్తుంటుంది. అది చూసుకోవడం ఇంకా బెటర్, జనరల్ దానికంటే ఇంకా అది చూసుకోవడం, పోస్ట్ ఆఫీస్లో కానీ అక్కడ చూసుకోవడం ఇంకా అడ్వాంటేజ్ వాళ్ళకి. అదొకటి. సెకండ్ థింగ్ వచ్చేసి ఎవరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎమర్జెన్సీ ఫండ్లో కావాల్సిన వాళ్ళు మాత్రం ఎఫ్డీలో చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ 6 months ఎక్స్పెన్సెస్ ఉన్నాయి నావి, 6 months ఎక్స్పెన్సెస్ నేను ఎక్కడ పెట్టుకోవాలి, ఎఫ్డీలో పెట్టుకోవచ్చు. ఓకే, మీరు ఇన్ బిట్వీన్లో బ్రేక్ చేసి మీకు ఛార్జెస్ పడతాయి అంటే పడతాయి, కాకపోతే మీకు ఎఫ్డీ మీకు అలవాటు అయింది కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ మాత్రమే ఎఫ్డీలో పెట్టుకోండి, వేరే మిగతా ఏదే అవసరం లేదు. ఓకే, లేదు మాకు ఆ ఛార్జెస్ కూడా పడద్దు అనుకుంటే మీరు లో డ్యూరేషన్ మ్యూచువల్ డెట్ ఫండ్స్లో పెట్టుకోండి. లో డ్యూరేషన్ డెట్ ఫండ్స్లో మీకు ఎగ్జిట్ లోడ్ కూడా పడదు. సో ఆఫ్టర్ ఏ వీక్ కొన్ని ఫండ్స్ ఎలా ఉంటాయంటే ఓవర్ నైట్ ఫండ్స్ కూడా ఉంటాయి, వితిన్ 2 days, వితిన్ 3 days కూడా మీరు రిడీమ్ చేసుకోవచ్చు అవసరం ఉంటే. ఓకే, నేను చెప్పే లో డ్యూరేషన్ ఫండ్స్ మీరు ఒక 7 days 15 days తర్వాత కూడా మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు, మీకు ఎగ్జిట్ లోడ్ పడదు. ఇంట్రెస్ట్ రేట్ ఆల్మోస్ట్ సేమ్, ఎఫ్డీకి సేమ్ ఉంటుంది, 1 or 2% ఎక్కువ కూడా ఉంటాయి కొన్ని ఫండ్స్లలో. ఓకే, సో మీకు అక్కడ అడ్వాంటేజ్ వస్తుంటుంది డెట్ ఫండ్స్ వల్ల. అండ్ ఈ ప్రాసెస్లో మనము 25 years 30 years ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారంటే నా సజెషన్ అయితే నెవర్ గో ఇంటూ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఫర్ దట్ డ్యూరేషన్, ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు. ఎందుకంటే మీకు 10-15 years అనేది బఫర్ ఉంది ఇంకా మీ ఏజ్కి 50 years కానీ రిటైర్మెంట్కి కానీ, ఆ టెన్యూర్లో మీరు దీన్ని కాంపౌండ్ చేసుకోవాలి. ఓకే, బిగ్గెస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ మీరు అక్కడ పోగొట్టుకుంటున్నట్లు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను లాస్ట్లో. ఎందుకు అంటే మీరు 25 years మీరు అది కాంపౌండింగ్ చేస్తే ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తారు, మీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిపోతే అన్నీ అయిపోతాయి. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏం రాదు. మనకి ఇప్పుడు బ్యాంకింగ్ అప్లికేషన్స్లో కానీ వేరే అప్లికేషన్స్లో కానీ ఈజీగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ఈజీ అయిపోయింది, జస్ట్ వితిన్ ట్యాప్స్లలో ఎఫ్డీలో అయిపోతుంది. మన సేవింగ్స్ అకౌంట్స్లో ఒక 50,000 అబోవ్ ఉన్నాయంటే ఇమీడియట్గా కాల్స్ వస్తాయి మనకి, ఎఫ్డీ చేయండి అనేసి. ఓకే, కానీ మీరు ఎమర్జెన్సీ ఫండ్ కోసం మాత్రం ఎఫ్డీ చేసుకోండి, లేదు అనుకుంటే డెట్ ఫండ్స్లో ఎమర్జెన్సీ ఫండ్గా యూజ్ చేసుకోండి. కానీ ఎంగేజ్ ఉన్న వాళ్ళు ఎఫ్డీ చేయకపోవడమే బెటర్ థింగ్. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒక పర్సన్ ఉన్నారండి లాస్ట్ 20-25 years నుంచి, ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అతను అంటే అప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు 12% 14% ఇంట్రెస్ట్ రేట్లు ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉండే, ఆ జనరేషన్ నుంచి అతను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చాడు, ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్సే. ఓకే, హైలీ డిసిప్లిన్డ్ ఇన్వెస్టర్,
మంత్లీ శాలరీ ఎంత వస్తుంది సమ్ పోర్షన్ ఆఫ్ దట్ డెఫినెట్గా ఎఫ్డీకి వెళ్ళాల్సిందే అతనికి. స్టార్టింగ్లోనే పంపించేసి అప్పటి నుంచి వెళ్ళిపోతున్నాడు. అతని లైఫ్ స్టైల్ కూడా అట్లా చేసుకున్నాడు. అతని లైఫ్ స్టైల్ కూడా బేర్ మినిమం పెట్టుకున్నాడు. అంటే హైలీ లావిష్ లైఫ్ కాకుండా ఒక మన టైర్ 2 సిటీస్లో ఎలా ఉంటాడో అట్లానే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకున్నాడు. చిల్డ్రన్స్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ నౌ, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ ఇప్పుడు అతను మొత్తం అంతా చేసుకున్నాక ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక 50 lakhs వరకు జమ చేసుకున్నాడు ఇప్పుడు అతను రిటైర్మెంట్ రిలేటెడ్కి. అంత బాగానే ఉంది, అంతా ఓకే. కానీ అతనికి ఇప్పుడు డౌట్ వచ్చింది, ఇది ఏ కొత్త కాన్సెప్ట్ ఏంది మ్యూచువల్ ఫండ్ తెలుసుకుందాం అనేసి మనల్ని అడిగారు అనమాట. సో నేను అన్న అంతా బాగుంది సార్, మీరు డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేస్తారు, ఏ మంత్ యూజ్ చేయలేదు, అంత ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటూ వెళ్ళారు. 12% 14% ఉన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చారు, ఇప్పుడు 7% అయ్యింది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అంతా ఓకే. కానీ మీరు ఇదే పోర్షన్లో అట్లీస్ట్ ఒక 10-20% మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టింటే ఎలా ఉంటుందో ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామా సార్ అనేసి అడిగాను నేను. ఇప్పుడు నేను చెప్తాను ఏంటంటే ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది కూడా సో పిక్చర్లోకి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ప్రీవియస్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నట్టు ఎగ్జాక్ట్లీ సో ఒక 10 lakhs అనుకున్నవాడు డబల్ అవ్వడానికి ఫస్ట్ ఇంత టైం పడితే ఆఫ్టర్ 5 years ఎలా ఉంటుంది, 10 years తర్వాత అంత డిసిప్లిన్గా ఉన్నారు కాబట్టి ఒక మిరాకిల్ అనేది కూడా చూస్తుంటాం. ఎగ్జాక్ట్లీ. సో నేను చేసిన ఎక్సర్సైజ్ చేసిన ఎక్సెల్లో మొత్తం చూసుకొని అతను ఏ ఇయర్లో ఇంత ఇన్వెస్ట్ చేశాడు అంత క్యాలిక్యులేట్ చేసుకుంటే he would have made around 1 year today. ఓకే, అంటే అతను 50 lakhs ఆపర్చునిటీ కాస్ట్ వెళ్ళిపోయింది అనమాట. ఈవెన్ దో అంటే అతను సేఫ్గా సెక్యూర్డ్గా ఫీల్ అయిన ఫిక్స్డ్ డిపాజిట్లో అతను 50 lakhs పోగొట్టుకున్నట్లేదు. సో ఇతను ఒక పోర్షన్ అట్లీస్ట్ మొత్తం కాకపోయినా అట్లీస్ట్ ఒక 50% 25% ఎంఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే చాలామంది ఉన్నారండి. మనం అనుకుంటున్నాము ఆ ఏజ్లో ఆ జనరేషన్లో మ్యూచువల్ ఫండ్స్ ఎవరికి తెలియదు అనేసి. 1992లో ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కూడా కలిసాను నేను వాళ్ళని. ఓకే, 1992 హీఈస్ ఎ డాక్టర్. అప్పట్లోనే అతను ఫిజికల్ ఫామ్స్లో ఫిల్అప్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ 1000 రూపీస్ 1500 ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాడు అతను. మనం చేయాలి అని చూడాలి, మనకు కావాలని గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా కనిపిస్తుంది మనకు ఆపర్చునిటీ ఎలా ఉంటుంది, రిసోర్సెస్ కూడా మనకు అలాగే దొరుకుతాయి. సో అతను ఇప్పుడు ఒక 50 lakhs లాస్ అయ్యారు అంటే అతనికి ఇంతవరకు అతను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుండే, నేను 50 lakhs సేవింగ్స్ చేసిన నా లైఫ్ టైం మొత్తం. అతనికి ఇప్పుడు ఇది తెలుసుకోవడం వల్ల అరే ఇంకొంచెం అప్పుడే కొంచెం రిస్క్ చేసింటే ఇంకొంచెం అట్లీస్ట్ ఒక 20-25 lakhs అయినా పెరుగుతుండే కదా దీంట్లో, అరౌండ్ 1 year కాకపోయినా అట్లీస్ట్ 20-25 lakhs అయినా పెరుగుతుండే కదా అని అతను ఇప్పుడు రియలైజ్ అవుతున్నాడు. బట్ ఇట్స్ టూ లేట్. ఇప్పుడు అతను ఏం చేయలేడు. ఇప్పుడు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు కంప్లీట్గా ఈక్విటీలు పెట్టేసి అంత రిటర్న్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు. సో అతనికి జస్ట్ నార్మల్గా మంత్లీ ఇన్కమ్ ఎట్లా రావాలనేది చూసేసి మేము చెప్పామన్నమాట. సో ఈ మిస్టేక్స్ మన యంగ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు చేయొద్దండి. ఓకే, సో మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఓన్లీ ఎమర్జెన్సీ ఫండ్స్కి యూజ్ చేసుకోండి. అట్లీస్ట్ 1 or 2 years ఉంది అంటే కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన పేరెంట్స్ అట్లాగైనా మనకు చెప్పారు 1-2 yearsకి చేసుకున్నా ఓకే. కానీ బియాండ్ 2 years వెళ్తుందంటే డెఫినెట్లీ డోంట్ గో విత్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఓకే, మీరు డెట్ ఫండ్స్ యూజ్ చేసుకోండి, ఈక్విటీ ఫండ్స్ యూజ్ చేసుకోండి, హైబ్రిడ్ ఫండ్స్ యూజ్ చేసుకోండి, కానీ ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రం వెళ్ళకండి. టైర్ 2 సిటీస్లో ఎవరైతే ఉంటూ ఉంటారో అక్కడ ఉన్న పేరెంట్స్ కానీ సో ఆ ట్రెడిషనల్కి తగ్గట్టున్న వాళ్ళు అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ దీనిలోకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మ్యూచువల్ ఫండ్స్ వైపు వాళ్ళకంత నాలెడ్జ్ లేదనుకోవాలా, లేకపోతే ఎందుకులే అని వాళ్ళు ఇన్వెస్ట్ చేయట్లేదు అనుకోవచ్చా? అంటే అవేర్నెస్ కొంచెం తక్కువ ఉందండి. మెయిన్లీ అవేర్నెస్. లాస్ట్ కోవిడ్ తర్వాత కొంచెం మొమెంటం బిల్డ్ అయ్యింది, అందరికీ అసలు ఇది ఒకటి ఆప్షన్ ఉంది అని తెలుస్తుంది. కానీ ఇప్పటికీ ఇన్ డీటెయిల్గా లోపల టెక్నికాలిటీస్ ఏంది, దీని లిమిటేషన్స్ ఏంది అనేది చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉంది. సో వాళ్ళు ఇన్ డీటెయిల్గా రీసెర్చ్ చేస్తే తప్పితే వాళ్ళకి తెలియదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నెంబర్ ఆఫ్ బుక్స్ వచ్చాయి మ్యూచువల్ ఫండ్స్ మీద. తెలుగులో కూడా చాలా బుక్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్. ఒకవేళ వాళ్ళకి తెలుగులో కావాలంటే మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ బుక్స్ కూడా ఉన్నాయి. ఆ బుక్స్ మీరు ఒకసారి అనాలిసిస్ చేసి చూస్తే మీకు అట్లీస్ట్ అవేర్నెస్ పెరుగుతుంది. మీకు అంత రిస్క్ తీసుకోలేము, మేము మొత్తం మా లైఫ్ సేవింగ్స్ మొత్తం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టలేము అనుకుంటే ఒక 50,000 1 lakhతో మీరు అట్లీస్ట్ స్టార్ట్ చేసి చూడండి. మీకు 1 or 2 yearsలో మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఆ తర్వాత మీకు కార్పొరేషన్ మూవ్ చేయాలా చేయదనేది ఇట్స్ అప్ టు యూ అనమాట. సో అట్లీస్ట్ తెలుసుకోండి, ఫస్ట్ తెలుసుకోండి. చేయడం చేయకపోవడము, ఇన్వెస్ట్మెంట్ చేయడం, మ్యూచువల్ ఫండ్ అని కాదు, ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయినా సరే, మీరు రియల్ ఎస్టేట్ అయినా సరే, గోల్డ్ అయినా సరే, చిట్స్ అయినా సరే, ఏదైనా సరే ఫస్ట్ తెలుసుకోండి, ప్రొసీజర్ తెలుసుకోండి, దానికి బ్యాక్ అండ్ క్యాలిక్యులేషన్స్ ఏందో తెలుసుకోండి. నెంబర్స్ వచ్చి మనకి ఇంట్రెస్ట్ రేట్లు ఏంది, ఇది ఇక్కడ ఇంత ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అవుతుంది, ఇక్కడ ఇన్ని ఇయర్స్ పడుతుంది మన అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవడానికి, దాంట్లో లిక్విడిటీ ఇష్యూ ఉందా, లేకపోతే ఎంత రిస్క్ ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని పారామీటర్స్ కన్సిడర్ చేసుకున్నాము అంటే
డెఫినెట్గా మీకు జనరల్గా వచ్చే రిటర్న్స్ కంటే చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. మీకు లిక్విడిటీ ఇష్యూస్ కూడా ఉండవు ఇక్కడ. నైస్ సార్. ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఎవరికైతే నాలెడ్జ్ తక్కువ ఉందో, ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు చేయొచ్చా చేయకూడదు అనే వాటి గురించి కూడా చాలా చక్కటి సమాధానాలు కూడా ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో గైస్, ఇది వాళ్ళ మన ఫిక్స్డ్ డిపాజిట్ గురించి ఒక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.